ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్ పరీక్షల విజయం సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటి నీట్లలో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. ఆ విద్యార్థులు ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు ఆ విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి మరింత కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు రూపుదిద్దుకోవాలి. రాష్ట్రంలోని విద్యార్థులు ప్రతిభకు కొదవలేదు. వారికి సరైన వసతులు, ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా ఉంది. ఇందుకు ఈ 55 మంది విద్యార్థులే నిదర్శనం. సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాదికి 4 రెట్లు పెరగాలి. ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న పూర్వ విద్యాసంస్థలకు వెళ్ళి అక్కడ విద్యార్థుల స్ఫూర్తి నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు, ఎన్టీఆర్ జిల్లా కుంటుముక్కల, గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి నీట్ సెంటర్లలో వీరంతా కోచింగ్ తీసుకుని ర్యాంకులు సాధించారు. ఈ సెంటర్లలో జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్లో 176 మంది శిక్షణ పొందగా 129 మంది క్వాలిఫై అయ్యారు. నీట్కి 180 మంది కోచింగ్ తీసుకోగా 143 మంది క్వాలిఫై అయ్యారు. చివరగా ఐఐటిలో 12 మంది, నీట్లో 30 మంది, నీట్ ఎంబీబీఎస్లో 13 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మొత్తం 55 మంది విద్యార్థులు, 20 మంది విద్యార్థినులు ఉండటం విశేషం. వీరు కాకుండా బీడీఎస్లో మరో 14 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. జీఎఫ్టీఐ సెంట్రల్ యూనివర్సిటీలో 19 మందికి సీట్లు లభిస్తాయి. ఈ ఏడాది కొత్తగా మరో 7 ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే సెంటర్లతో 1411 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమావేశం చివరిలో ఐఐటి నీట్లలో సీట్లు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు, ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 చొప్పున చెక్ స్వయంగా అందించి వారితో విడివిడిగా సీఎం చంద్రబాబు ఫోటోలు దిగారు. మొత్తం 55 మంది విద్యార్థులకు ₹55 లక్షలు అందజేశారు. విద్యార్థులందరూ పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భుజం తట్టి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సమావేశం చివరిలో బోధనా సిబ్బంది, విద్యార్థులు ముఖ్యమంత్రితో గ్రూప్ ఫోటో తీసుకున్నారు.